నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. 2 రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. భాక్రాపురం హెలిప్యాడ్ వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజలు కార్యకర్తల నుంచి సమస్యలు వినటంతో పాటు వినతి పత్రాలను స్వీకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని, సూపర్ 6 పేరుతో నయవంచన చేశారని ప్రజలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. రేపు వేంపల్లి మండలం నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ శాసనసభలో తిరుమల లడ్డూపై లఘు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చురకలంటించారు. చర్చలో భాగంగా 10 నిమిషాలు మాట్లాడినా మీ నోట ఒక్కసారి కూడా లడ్డూ అనే పదమే రాలేదని విమర్శించారు. 75 నిమిషాల చర్చలో 10 నిమిషాలు మాట్లాడిన రవికుమార్ లడ్డూ అనే పదాన్ని వాడలేదన్నారు డిప్యూటీ స్పీకర్. తిరుమల 7 కొండల జీవో రద్దు హామీపై అడ్డంగా దొరికారు చంద్రబాబు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం చిత్తగించారు. వైఎస్ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శించారు. 746, 747 జీవోలు రద్దు చేస్తారని గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించే జీవోను రద్దు చేస్తారని కామెంట్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను ఇటీవలే వైఎస్ జగన్ ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం బట్టబయలైంది. గతంలో 746, 747 జీవోలపై చంద్రబాబు ఏమన్నారో ఓసారి చూద్దాం. 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అంటే పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏపీ శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా టీడీపీ తీరుపై మండిపడ్డారు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చర్చకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించిన టీడీపీ ఎమ్మెల్సీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన తండ్రిని చంపిన వారిపై కక్ష తీర్చుకుంటే ఈరోజు ఇలా మాట్లాడి ఉండేవారా అని ప్రశ్నించారు. ప్రజలంతా దేవుడిలా కీర్తించే రాజశేఖర రెడ్డి పేరెత్తే అర్హత టీడీపీకి లేదన్నారు. సంబంధం కాకుండా గౌరవనీయ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడే గుర్తుంచుకోవాలి. సమన్వయం పాటించుకుని మాట్లాడవచ్చు. రాజశేఖర రెడ్డి గారిని తండ్రిని ఎవరు చంపారు అధ్యక్ష? ఎవరు చంపారు అధ్యక్ష? అదే రాజశేఖర రెడ్డి గారు కానీ దాంట్లో కక్ష తీసుకోకుంటే ఈ రోజు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. అది ధర్మ అధ్యక్ష. అయిపోయిన వాటి గురించి రాజశేఖర గారి తండ్రి గారి మరణం అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష? వీళ్ళ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వీళ్ళు వల్లించి మాట్లాడతారు అధ్యక్ష. తన కుమార్తె పెళ్లి క్రిస్టియన్ మతం ప్రకారం చేశానంటూ కూటమి సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తన కుమార్తె పెళ్లిని తిరుచానూరులో 30,000 మంది సమక్షంలో హిందూ సంప్రదాయ ప్రకారం చేసినట్లుగా తెలిపారు. పెళ్లికి చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు, వియంకుడు బాలకృష్ణ కూడా వచ్చారన్నారు. నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారు నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. మీ తమ్ముడు నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. 2024 జూలైలో అధికారంలోకి వచ్చాక రిజెక్ట్ చేసిన నెయ్యిని వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి తెచ్చారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.
చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను వైఎస్ జగన్కు అంటగడుతున్నారన్నారు. వైష్ణవి డైరీ ఎవరిది, బోలేబాబా డైరీ ఎవరిది అని ప్రశ్నించారు. వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ యాజమాన్యం ఒక్కటే అన్నారు. బోలేబాబా డైరీ యజమానులకు హెరిటేజ్లో వాటాలున్నాయన్నారు. వాటాలు లేవని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఏఆర్ డైరీ ఓనర్ రాజశేఖర్ ఎవరో చంద్రబాబు తెలీదా అని అడిగారు. ఆశీష్ గుప్తా, రేణు గుప్తా అళ్ళేనండి. చంద్రబాబు నాయుడు గారు మీ ఏలుబడిలో 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాడినటువంటి 90% నెయ్యి సప్లై చేసినటువంటి ప్రీమియర్ డైరీ, ఆ డైరీ ఓనర్లు ఇద్దరు కూడా ఆశీష్ గుప్తా, రేణు గుప్తా. వాళ్ళకి హెరిటేజ్ కంపెనీలో వాటాలు ఉన్నాయి అంటున్నారు. నిజమా కాదా? సిఎఫ్టిఆర్ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, ఈ రెండు లంబు జంబు కాదా? అవునా? ఈ రెండు మీరు వచ్చాక కూడా సప్లై చేశారు కదా. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. 6 ఏళ్ల బాలుడు విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇంకా అనేక మంది రాజమండ్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం 5గురు చనిపోయినట్లుగా చెబుతోంది. కల్తీ పాలు తాగి ఇప్పటికే దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ల శేషగిరిరావు మృతి చెందగా, అంతకుముందు చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనకరత్నం సహా మరొకరు చనిపోయారు. ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నారు. తాజాగా వీరిలో ఓ బాలుడు మృతి చెందాడు. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను మాజీ మంత్రులు విడుదల రజని, సీది అప్పలరాజు, తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. కల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఈ ఘటనలో 19 మంది బాధితులయ్యారని చెప్పారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదన్నారు. అసలు రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పనిచేస్తుందా అని నిలదీశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మావోయిస్టు అగ్రనాయకత్వం జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టింది. కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూని నరసింహారెడ్డి అలియాస్ గంగన్న కూడా లొంగిపోయారు. లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలు వెంటనే అందిస్తామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇకపై చట్టబద్ధ పద్ధతిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు. మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ ఎలియాస్ కుముదాద, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్నుదాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. పార్టీ కాదు తానే గొప్ప అనుకున్న వారంతా ఆగమయ్యారని విమర్శించారు. పార్టీ లేకపోతే తాను జీరో అన్నారు బండి సంజయ్. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో స్పష్టమైన మెజారిటీ ఉన్న కాంగ్రెస్ అరాచకం చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. బీజేపీ నేతలు ఏం మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టదని, బీఆర్ఎస్ నేతలపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్ను జైల్లో పెడితే భయపడే వ్యక్తి కాదన్నారు. రేవంత్ రెడ్డి నీచ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తన వారి లబ్ధి కోసం చంద్రబాబు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ను ప్లాన్ మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. తన సాక్ష్యాలను పరిశీలించి అప్పట్లో సిఐడి ఛార్జ్షీట్ను వేసిందన్నారు. 2014 ముందు లింగమనేని ఐఆర్ఆర్ మార్గంలో 500 ఎకరాలు కొన్నారన్నారు. ఐఆర్ఆర్ ద్వారా లాభం పొంది తక్కువ ధరకే హెరిటేజ్కు భూములు కట్టబెట్టారన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టులో ఆర్కే పిటిషన్లు వేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని మార్చి 10కి వాయిదా వేసింది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎక్స్లో సంచలన పోస్ట్ పెట్టారు. తాను ఎస్టీగా పుట్టడమే నేరమా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాల వారు ఉంటే తట్టుకోలేరా అంటూ ట్వీట్లో నిలదీశారు. రఘురామ కేసులో ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించారని ఆరోపించారు.
తన పాత్ర లేకున్నా తనను నిందితుడిగా కేసులో చేర్చారన్నారు. ఈ కేసులో తన పాత్ర లేకపోయినా నిందితుడిగా పెట్టారని, సరైన సమయంలో ఆధారాలు బయటపెడతానన్నారు సునీల్ నాయక్. నిస్వార్థ సేవలు అందించే ఆర్టీడీ స్వచ్ఛంద సంస్థను కాపాడాలని కోరుతూ ఉద్యమాన్ని చేపడతామన్నారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. సేవ్ ఆర్టీడీ పేరుతో 1,00,000 పోస్టు కార్డులను ప్రధాని మోదీకి పంపుతామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రీలీ నిరాహార దీక్ష చేపట్టారు. 11,500 ఉన్న వేతనాన్ని 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు జీతాలు పెంచుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ టీచర్లు హెచ్చరించారు. విజయనగరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులు చేపట్టిన సమ్మె 78వ రోజుకు చేరుకుంది. కోట జంక్షన్లో మెడకు ఉరితాళ్లు బిగించుకుని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కోట జంక్షన్ నుంచి డీసీసీబీ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మిగతా ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే వేల మంది కార్మికులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 డిపోలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. కిస్మత్పుర, దర్గా ప్రాంతాల్లో 2 నోటిఫికేషన్స్ జారీ చేసినట్లుగా ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. మొత్తం 83 ఎకరాల 13 గుంటల భూమిని మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం సేకరించనున్నట్లుగా చెప్పారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లోకి వస్తుందని, దానిని స్వాధీనం చేసుకుంటామన్నారు. భూములు కోల్పోయే వారికి ప్రభుత్వ పరంగా తగిన న్యాయం చేస్తామన్నారు ఆర్డీఓ వెంకటరెడ్డి. ఏలూరు జిల్లా దుగ్గిరాల్లో దళిత వ్యక్తిపై కూటమి నాయకులు దాడి చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన 50 మంది మోకమ్ముడిగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు ఆనందరావు. తన స్థలంలో ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా జేసీబీలతో ధ్వంసం చేసి తనపై దాడి చేశారని బాధితుడు వాపోయారు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం శివార్లో వెలుగుమాట్లలో భూదాన్ భూముల్లో గుడిసెలను అధికారులు ఖాళీ చేయించారు. అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ భారీగా మోహరించారు పోలీసులు. తమ ఇళ్లను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ప్రభుత్వంతో రియల్టర్స్ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా సైబర్ మోసాల ముఠాపై హైదరాబాద్ పోలీసులు దాడి చేశారు. 16 రాష్ట్రాల్లో 104 మందిని అరెస్ట్ చేశారు. మ్యూల్ ఖాతాదారులు, ఖాతాల సరఫరాదారులకు బ్యాంక్ అధికారులను అరెస్ట్ చేశారు. 36 లక్షల నగదు, 200 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 32 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా వేటను కొనసాగించి సైబర్ మోసాలపై దాడి చేశారు. జాతీయ వార్తలు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారత్ ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చించనున్నారు. రేపు టెల్ అవీవ్ చేరుకోనున్న ప్రధాని మోదీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమవుతారు. ఇజ్రాయిల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అక్కడ నివసిస్తున్న భారత సంతతి ప్రజలతో కూడా మోదీ భేటీ అవుతారు. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 12,236 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాలు, విధానపరమైన నిర్ణయాలను కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటిలో రైల్వేలు, అర్బన్ ట్రాన్స్పోర్ట్, ఏవియేషన్, మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఉన్నాయి. విద్యుత్ రంగం సంస్కరణలపై కూడా విధానపరమైన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ పేరు మార్పుడుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. కేరళ పేరును అధికారికంగా కేరళంగా మార్చాలని నిర్ణయించింది. పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసింది. అధికారిక రికార్డుల్లో రాష్ట్రం పేరును సవరించాలంటూ తీసుకువచ్చిన తీర్మానానికి ఇటీవల కేరళ శాసనసభ ఆమోదం తెలపగా తాజాగా కేంద్ర కేబినెట్ దానిని పరిగణలోకి తీసుకుంది. ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియా బాల్టిక్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడిగా ఆయన నామినేట్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. 18వ లోక్సభలో ఇండియా బాల్టిక్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడిగా ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహరించనున్నారు. బాల్టిక్ దేశాలతో భారత సంబంధాలను మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్ పనిచేయనుంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఆందోళన కేసులో అరెస్టైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిట్ను పోలీసులు కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. ఇక 4 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగించింది. ఏఐ సదస్సులో అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన కేసులో దాదాపు 20 గంటల పాటు విచారించి ఉదయ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతడిపై నేరపూరిత కుట్ర కింద అభియోగాలు నమోదు చేశారు. పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచి 7 రోజులు కస్టడీ కోరారు. ఏఐ సదస్సులో ఆందోళనకు ప్రధాన సూత్రధారి ఉదయ్ భాను అని కోర్టుకు తెలిపారు పోలీసులు. ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళన సిగ్గుచేటంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ వీడియో విడుదల చేశారు. దేశాన్ని నమ్మేస్తూ అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం సిగ్గుచేటన్నారు. వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధాని మోదీ మంత్రులు స్నేహితుల పేర్లు ఉండటం సిగ్గుచేటంటూ విమర్శలు ఎక్కుపెట్టారు రాహుల్ గాంధీ. తమిళనాడులో శశికళ కొత్త పార్టీ ప్రకటించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు శశికళ. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఫోటో గుర్తులతో జెండా రూపొందించారు. తమిళ రాజకీయాల్లో తన మార్కు చూపిస్తానన్నారు శశికళ. త్వరలో పార్టీ పేరు కూడా ప్రకటిస్తానని తెలిపారు. గ్రేటర్ నోయిడాలో పట్టపగలు దారుణ హత్య కలకలం రేపింది. ఇంటి ముందే ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు 3 దుండగులు. వెంటపడి కాల్పులు జరిపారు. రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల్లో ఈ లైవ్ మర్డర్ రికార్డ్ అయింది. బుల్లెట్లు అయిపోతే రీలోడ్ చేసుకుని మరీ ఫైరింగ్ చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత కక్షలతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. అందులో సామాగ్రి కాలిపోగా ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. అంతర్జాతీయ వివరాలకు వెళదాం. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్లో పర్యటించనున్నారు. గురువారం భారత్కు రానున్న మార్క్ కార్నీ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు రక్షణ, ఇంధన, ఏఐ రంగాల్లో నూతన ఒప్పందాలే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. కార్నీ ముందుగా ముంబైని సందర్శిస్తారు. తర్వాత ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. అనంతరం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కూడా కార్నీ సమావేశం అవుతారు. కెనడాలో పెట్టుబడి అవకాశాలపై వారితో చర్చిస్తారు. 2024లో భారత్, కెనడా మధ్య $30.8 బిలియన్ వాణిజ్య కార్యకలాపాలు జరిగాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహూర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు చేపట్టింది. తహూర్ ప్రస్తుతం భారత్లో ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. 1997లో తహూర్ కెనడాకు వలస వెళ్ళాడు. 2001లో ఇమిగ్రేషన్, అలాగే రిఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా అతడికి ఆ దేశ పౌరసత్వం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఐఆర్సీసీ చర్యలు ప్రారంభించింది. తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందాడన్న ఆరోపణలతో ఈ చర్యలు చేపట్టామని ఐఆర్సీసీ వివరించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గటం లేదు. దిగుమతి సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తున్న ట్రంప్ అమెరికాతో ఆటలు సాగించాలని చూసే దేశాలకు చుక్కలు చూపిస్తామని, గతంలో కంటే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇకపై తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని మించి సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, ఇందుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరిని సుప్రీం ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పునిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ ఎదురుదాడికి దిగారు. కోర్టు తీర్పును పక్కన పెట్టి తక్షణమే 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు. అమెరికాలో కార్యనిర్వాహక వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య పోరు ముదిరింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన భారీ వలసదారుల బహిష్కరణ ప్రక్రియ ఇప్పుడు కోర్టు ధిక్కరణ వివాదానికి దారితీసింది. వలసదారులను దేశం నుంచి పంపించే క్రమంలో న్యాయస్థానాలు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ట్రంప్ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఫెడరల్ న్యాయమూర్తులు మండిపడుతున్నారు. ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారులనే జైలుకు పంపుతామని న్యాయమూర్తులు హెచ్చరించడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం రేపుతుంది. ఇటు ట్రంప్ ప్రభుత్వం మాత్రం జాతీయ భద్రతా దృష్ట్యా తాము వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని కోర్టులో వాదించింది. సిలికాన్ వ్యాలీలో టెక్ దిగ్గజాలన్నీ భయంతో వణికిపోతున్నాయి. చైనా ఎప్పుడైనా తైవాన్పై దాడి చేయవచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్టులు అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే చిప్ సరఫరా ఆగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏకంగా $10 లక్షల మేర నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ వేసింది. తైవాన్పై ఆధారపడటం తగ్గించుకోవాలని ఏకంగా TSMC ప్లాంట్లను అమెరికా గడ్డపైనే ఏర్పాటు చేయిస్తోంది. చైనాను టెక్నాలజీ పరంగా దెబ్బ కొట్టేందుకు చిప్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. మెక్సికోలో డ్రగ్ వార్ పతాక స్థాయికి చేరింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ మెంచో హతమయ్యాడన్న వార్త దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అతని మరణానికి ప్రతీకారంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ ముఠాలు దేశవ్యాప్తంగా మారణ హోమం సృష్టిస్తున్నాయి. కేవలం గత 24 గంటల్లోనే 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అక్కడి భీకర పరిస్థితికి అద్దం పడుతుంది. సైన్యంపై ఆకస్మిక దాడులు, నగరాల దిగ్బంధం, విమానాశ్రయాల్లో కాల్పులతో మెక్సికోలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. గ్వాడలజారా, ప్యూర్టో వల్లాటా విమానాశ్రయాల్లోకి సాయుధ ముఠాలు చొరబడ్డంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా, కెనడా విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం మెక్సికో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అమెరికా తూర్పు తీరం ఇప్పుడు శ్వేత సముద్రాన్ని తలపిస్తోంది. న్యూయార్క్ నుంచి బోస్టన్ వరకు ఎటు చూసినా అడుగుల కొద్దీ పేరుకుపోయిన మంచు దిబ్బలే కనిపిస్తున్నాయి. బాంబ్ సైక్లోన్ ధాటికి ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. ఈదురుగాలులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మంచు ధాటికి రవాణా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాదాపు 5,000కు పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో యుద్ధ భయాల వేళ ఇరాన్లో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. US తయారీ AH-1J సూపర్ కోబ్రా చాపర్ కూలిపోయిన ఘటనలో 4 చనిపోయారు. ఇందులో 2 పైలట్లు కాగా మరో 2 సామాన్య పౌరులు ఉన్నారు. స్థానికంగా ఉన్న మార్కెట్ వద్ద హెలికాప్టర్ కూలిపోగా అక్కడ ఉన్న 2 వ్యక్తులు చనిపోయారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన AH-1J సూపర్ కోబ్రా చాపర్స్ ఇరాన్ ఆర్మీ ఇప్పటికీ వినియోగిస్తోంది. అయితే ఇటీవల ఈ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా వాణిజ్య విధానాలపై తాజాగా తలెత్తిన ఆందోళనలతో దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. గత 4 రోజుల్లో ఎన్నడూ లేనంతగా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఇన్ఫ్రా, ఐటీ రంగ షేర్స్ భారీ అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్ 1024.74 పాయింట్లు నష్టపోయి 82,225.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 288.35 పాయింట్లు తగ్గి 25,424.65 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, AI టెక్నాలజీపై ఆందోళనల కారణంగా మార్కెట్లు సమీప భవిష్యత్తులో అస్థిరంగానే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి ప్రియులకు ధరల షాక్ తగులుతోంది.
ఇన్ని కాస్త శాంతించిన బంగారం వెండి ధరలు ఇవాళ మళ్ళీ భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 2,000కు పైగా పెరిగింది. అలాగే కిలో వెండి రేటు మళ్ళీ 3 లక్షల మార్కు దాటింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,070 రూపాయలు పెరిగి 161,350 వద్ద చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1900 పెరిగి 147,900 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆల్అౌట్ అయింది. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. స్టార్ బ్యాటర్లు ప్రతిక్ రావల్, షఫాలి వర్మ వరుస బంతుల్లో పెవిలియన్కు చేరారు. అయితే స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. 215 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 38.2 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.